తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి? 4sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమిత్ షా వ్యాఖ్యలపై దుమారం, పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ నిరసన. జల్ జీవన్ ను మరింత బలోపేతం చేస్తాం, విధి విధానాలు రూపొందిస్తామన్న పవన్. కాకి చొక్కాలతో అసెంబ్లీకి బీఆర్ఎస్, ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా నిరసన. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు డిమాండ్ చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. జనవరి నెలాఖరుకు డిపిఆర్ తీసుకుని జలశక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకున్నట్లు తెలిపారు. రోజుకు మనిషికి సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని చెప్పారు. విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ విభాగం ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 24కి దీన్ని మరింత బలోపేతం చేయాలని. ఇప్పటిదాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కల. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో. దీన్ని జల్ జీవన్ మిషన్ లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించి. ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ బట్ కనీసం రోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, 1 పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి, కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో 2 రోజుల పాటు భారత రాజ్యాంగంపై చర్చ కొనసాగింది. हो गया है। अम्बेडकर 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 अम्बेडकर
इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। मान्यवर आंबेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया? आंबेडकर जी ने कई बार कहा कि अनुसूचित जातियों और जनजातियों से हुए व्यवहार से मैं असंतुष्ट हूं। सरकार की विदेश नीति से मैं असहमत हूं और आर्टिकल 370 से मैं असहमत हूं। इसलिए वो छोड़ना चाहते थे। उनको आश्वासन दिया गया, आश्वासन पूरा नहीं हुआ। उन्होंने इग्नोरेंस के चलते इस्तीफा दे दिया और एक श्री BC रॉय ने पत्र लिखा कि आंबेडकर और राजा जी जैसे दो महानुभाव मंत्रिमंडल छोड़ेंगे तो क्या होगा। तो नेहरू जी ने उनको जवाब में लिखा है, राजा जी के जाने से तो थोड़ा बहुत नुकसान होगा, आंबेडकर के जाने से मंत्रिमंडल कमजोर नहीं होता है। मान्यवर ये विचार जो खड़गे जी कह रहे हैं ना, क्या आपत्ति है? जिसका विरोध करते हो उसका वोट के लिए नाम देना कितना उचित है? क्योंकि अब अंबेडकर जी को मानने वाले पर्याप्त संख्या में आ गए हैं, इसलिए आप अंबेडकर अंबेडकर कर रहे हो। अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। मान्यवर अंबेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया? కాగా మంగళవారం నాడు జరిగిన చర్చ సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బిఆర్ అంబేద్కర్ పేరును వాడుకుంటుందని, అంబేద్కర్ 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 అని అంబేద్కర్ పేరును జపం చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందని ఆయన అన్నారు. అంబేద్కర్ పేరుకు బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా కొంచెం పుణ్యమైన వస్తుంది, స్వర్గానికి వెళ్ళొచ్చని హస్తం పార్టీపై విరుచుకుపడ్డారు. అయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనస్ఫూర్తిని విశ్వసించేవారు ఖచ్చితంగా అంబేద్కర్తో విభేదిస్తారు అని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను హోంమంత్రి అమిత్ షా అవమానించడంతో బీజేపీ బీఆర్ఎస్ జాతీయ జెండాకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అలాగే బీజేపీ ఆర్ఎస్ఎస్ పూర్వీకులు సైతం అశోక చక్రాన్ని వ్యతిరేకించారని, సంఘ్ పరివార్ ప్రజలు మనస్ఫృతిని అమలు చేసేందుకు చూస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అంబేద్కర్ ఆ దేవుడి కంటే గొప్పేం కాదు, ఆయన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, పేదలకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇక అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి తక్షణమే క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నోటీస్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. కేటీఆర్ కొందరు ఎమ్మెల్యేలను ఎక్కించుకొని స్వయంగా తానే ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ నేతలంతా కాకి చొక్కాలు ధరించి వచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉండాలని కేటీఆర్ అన్నారు. 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆటో కార్మికుల ధైర్యాన్ని కోల్పోవద్దని అన్నారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని కేటీఆర్ అన్నారు. మరోవైపు శాసనసభలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానమిచ్చింది. జై తెలంగాణ ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య జై తెలంగాణ జై తెలంగాణ వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొందరు సభ్యులు తాగి వస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రోడ్ల అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు దబాయించడం తప్ప పనిచేయడం తెలియదని ఫైర్ అయ్యారు. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే ఆయనకు తెలుసన్నారు. హరీష్ రావు 10,000 కోట్లు దోచుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. 7 ఏళ్లైనా ఫ్లైఓవర్ ను బీఆర్ఎస్ సర్కార్ పూర్తి చేయలేదన్నారు. మీరు కూడా 2 సార్లు నేమ్ చేసిండ్రు. ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఎలియే మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగిబట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన పరిస్థితి అది. అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎలియే మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణ మీద చర్చ పెట్టండి, ఆన్సర్ ఇస్తా. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్ట్ చదవమంటే నేను చదువుతా. కాకపోతే నాకు విజ్ఞత ఉంది, నోటీస్ ఇచ్చి చదువుతా. దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు, ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా. శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు, మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు మధ్య ఘర్షణ నెలకొంది. తమ కార్పొరేటర్తో కొబ్బరికాయ కొట్టించలేదని బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు దర్శించుకున్నారు. వారికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘన స్వాగతం పలికారు. వారికి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధరరావు, వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. వారికి ఈవో చక్రధరరావు స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ధర్మం కాపాడటానికి నిలయాలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అధర్మం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ అధర్మం నుంచి ధర్మాన్ని కాపాడాలంటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ వేయడం, అదేవిధంగా చాలాసార్లు విన్నా. నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఈ యొక్క వాడపల్లి చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రంగా, ఎంత గొప్పగా ప్రసిద్ధి చెందిందనేటువంటి ఉద్దేశంతో మొత్తం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వేళ పేపర్లో చూశాను, ఫ్రాన్స్ నుంచి ఎవరో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు. చేత అంత ప్రసిద్ధి చెందింది మన ప్రాంతానికి సంబంధించినటువంటిది, కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటిది. ముఖ్యంగా ఇటువంటి దేవస్థానాన్ని పోషిస్తున్నటువంటి భక్తుల్ని అభినందించడమే కాకుండా దీనికి వచ్చేటువంటి ఆదాయం అంతా భక్తుల యొక్క సౌకర్యార్థం బాగానే ఖర్చు పెడుతున్నారు. ఇంకా ఏమి మార్గశిర ఉత్సవాల సందర్భంగా విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. మంత్రికి పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రి చేత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వచనం అందించారు. అనంతరం హోంమంత్రికి జ్ఞాపికను అందజేశారు అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.